మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో కోడెలకు రక్షణ కరువైంది. పోషణ సరిగా లేక కోడెలు మృతి చెందుతున్నాయి. గోశాలలో ఎండ వేడిమితో పాటు సరైన ఆహారం అందకపోవడంతో బక్కచిక్కి కోడెలు చనిపోతున్నాయి. కోరికలు తీరిన భక్తులు రాజన్నకు కోడెలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలా వచ్చిన కోడెలతో ఆలయానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కోడెలకు రక్షణ కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. సతీష్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో కోడెలకు రక్షణ కరువైనట్టుగా సమాచారం ఉంటుంది. ఏంటి అక్కడ పరిస్థితి? పర్యవేక్షణ లోపించిందని ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏం చెప్తున్నారు? వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అంటేనే కోడెల మొక్కల పేరుగాంచింది. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది ఒక శైవ క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులంతా కూడా రాజన్నకు ఇష్టమైన ప్రీతిపరమైనటువంటి కోడెలను సమర్పించి తమ మొక్కులు చెల్లిస్తారు. అటువంటి మొక్కులు చెల్లించినటువంటి కోడెలను ఆ తర్వాత గోశాలలో తరలిస్తారు. గోశాలలో కోడెలకు తగిన పోషణ లేకపోవడం, అదేవిధంగా ఆ దాన గాని వాటికి సంబంధించిన మేత గాని ఇవన్నీ పెట్టకపోవడంతో కోడలని బక్క చిక్కి చనిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 3 కోడలు మృతి చెందడం కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ కోడలకు సంబంధించిన సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఎండాకాలం నుండి ఎండవేడిని సంరక్షించేందుకు ప్రతి గోశాలలో ప్రత్యేకంగా కూలర్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కూలర్లు పేరుకు మాత్రం ఏర్పాటు చేశారు, కానీ వాటి నుండి ఎటువంటి ఉపశమనం కోడలకు లభించడం లేదని చెప్పుకోవాలి. ఈ వేములవాడ ప్రధాన ఆదాయంగా కోడల నుంచే ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో సగం కూడా కోడలకు పోషణ కూడా ఆ దేవాదాయ శాఖ అధికారులు వెచ్చించడం లేదు. ఫలితంగా రాజన్నకు ఇష్టమైనటువంటి వేములవాడ పరమశివుడికి ఇష్టమైనటువంటి కోడలన్నీ కూడా మృత్యువాద పడుతున్నాయి. భక్తులంతా కూడా తమ కోరికలు నెరవేరిన తర్వాత వేములవాడకు కోడలను తీసుకొచ్చి మొక్కి ఆ రాజన్న సన్నిధిలోనే వాటిని విడిచి వెళ్తారు. ప్రధానంగా ప్రతి భక్తుడు కూడా వేములవాడకు వచ్చిందంటే దేవుని చుట్టూ ప్రదక్షిణ కోడలతోనే ప్రదక్షిణ చేస్తాడు. అంతటి ప్రాధాన్యత ప్రతి విశిష్ట కలిగినటువంటి కోడలను సతీష్, గోశాలకు సంబంధించి అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? పట్టించుకోకపోవడం ఫలితంగా కోడలన్నీ మృతి చెందుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన పశువులకు సంబంధించిన దాన కానీ, అదేవిధంగా ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఇవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. వాటిని ఎవి కూడా వేయట్లేదు. కనీసం పచ్చిగడ్డి సంబంధించిన టెండర్ కూడా పూర్తయింది. ఆ టెండర్ పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాటికి టెండర్ పూరలేదు. ఫలితంగా ఆ పచ్చిగడ్డ అంటే రుచి చూడని పరిస్థితి నెలకొంది. అయితే ఆలయ అధికారులు ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించలేరు. భక్తుల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి స్వరూపంతో వారంతా కూడా దేవుడికి భక్తుడికి మధ్య వారధిగా కోడలు మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే వాటిని పట్టించుకోవడం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోడలు అంశం పైన దేవాదాయ శాఖ అధికారులను మనం ప్రశ్నిస్తే వాళ్ళు కనీసం సమాధానం చెప్పే స్థితిలో కూడా లేరు. రైట్ సతీష్.